బత్తుల ప్రభాకర్ అనే నిందితుడిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ప్రిజం పబ్లో నిన్న రాత్రి 7 గంటల 10 నిమిషాల సమయంలో ఒక దొంగ అక్కడికి చేరుకున్నట్టుగా పబ్ నిర్వాహకులే పోలీసులకు సమాచారం ఇచ్చారంటే ముందస్తుగానే పోలీసులకి పబ్లో రెగ్యులర్గా వ్యక్తి వస్తున్నాడని చెప్పి సమాచారం తెలుసుకున్నారు. చాలా పలు కేసుల్లో 100లకు పైగా కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్నటువంటి బత్తుల ప్రభాకర్ రెగ్యులర్గా ఆ పబ్లో పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టుగా గమనించిన పోలీసులు ముందస్తుగానే పబ్ నిర్వాహకుల దగ్గరికి వచ్చి ఆ ఫోటో ఇచ్చి ఈ వ్యక్తి కనుక మీకు కనిపిస్తే వెంటనే సమాచారం మాకు ఇవ్వండి అని చెప్పడంతో ఆ వ్యక్తిని గమనించిన పబ్ నిర్వాహకులు వెంటనే సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో కానిస్టేబుల్ పైన ఈ బత్తుల ప్రభాకర్ అనే నిందితుడు కాల్పులు పాల్పడ్డాడు. సో పలు పేర్లతో ఆయన ప్రచారంలో ఉన్నారు. రాహుల్ రెడ్డిగా కూడా పిలుస్తారట ఆయన పేరు. ప్రభాకర్ అసలు పేరు రాహుల్ రెడ్డిగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆయన. ప్రభాకర్ పైన సుమారుగా 100కు పైగా కేసులున్నాయి. కొన్ని 100 కిలోల కొద్దీ బంగారాన్ని చోరీకి పాల్పడ్డాడు ఆయన. వెండిని చోరీ చేశాడు. ప్రభాకర్ కోసం సుమారుగా ఈ 2022లో ఆయన చివరిగా పోలీసుల కళ్ళు కప్పి పారిపోయిన పరిస్థితి. 2 నెలల్లో సుమారుగా 8 నెలలుగా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. విజయవాడ పోలీసులు అనకాపల్లి కోర్టుకు తరలిస్తుండగా పోలీసుల కళ్ళు కప్పి పరారైపోయాడు. అప్పటి నుంచి కూడా కనిపించలేదు. అయితే ఇంజనీరింగ్ కాలేజీలే టార్గెట్గా ప్రభాకర్ దొంగతనాలు చేస్తారట. పక్కా సమాచారంతో ప్రిజం పబ్ దగ్గరికి చేరుకున్న పోలీసులు ఆయన పట్టుకున్నారు. ఈ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. అంతకంటే ముందు ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బత్తుల ప్రభాకర్ ఆయన పోలీసులు నిన్న అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఆయన అరెస్ట్ చేసేందుకు వచ్చిన నేపథ్యంలో కాల్పులు జరిపిన తర్వాత కొంతమంది పబ్ నిర్వాహకులు, పబ్లో పనిచేసేటువంటి బౌన్సర్లు ఇతర సహాయంతో ఆ వ్యక్తిని పట్టుకున్నారు. కాళ్ళకు తొక్కి పెట్టి ఆయన చేతిలో ఉన్న గన్ని తీసుకున్నారు. 2 గన్స్ ఉన్నాయి, 23 బుల్లెట్స్ ఉన్నాయి. ఒక గన్ని ఆల్రెడీ ప్రయోగించేశాడు. ఇద్దరికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక కానిస్టేబుల్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. బుల్లెట్ చాలా బలంగా కాలికి దిగిపోయి అటు బయటికి కూడా వెళ్ళిపోయింది. సో ఒకసారి ఆయన అదుపులోకి తీసుకుంటున్న సమయంలో, ఆయన పట్టుకున్న సమయంలో ఎటువంటి విధంగా ఆయన ప్రవర్తించాడు, ఆ సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నించారు. ఫస్ట్ ఎయిడ్ తీసుకోండి బాబు. फर्स्ट एड मंगाओ ना, उनको लगा दो। फर्स्ट एड मंगाओ, पहले पानी दो। फर्स्ट एड मंगाओ, नीचे चलो। नहीं छोड़ना, नहीं రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ముందుగా పబ్ లోపలికి వెళ్లే సమయంలో ప్రతిదీ కూడా చెక్ చేస్తూ ఉంటారు బౌన్సర్. అక్కడ అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి పంపిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఇక్కడ కనిపించేటువంటి వ్యక్తి గన్తో లోపలికి వెళ్ళినా కూడా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోకుండా లోపలికి అనుమతించారంటే వారి నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పి మా జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్న సమయంలో, రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఆర్టీవీ పైన కూడా దాడి చేశారు. ఒకసారి మీరు చూడవచ్చు, రైట్ సైడ్ బాక్స్లో కనబడుతుంది. ఆర్టీవీ పైన ప్రిజం సిబ్బంది దాడికి ఎత్తించడం మనం చూస్తున్నాం. ఒక రకంగా దౌర్జన్యంగా ప్రవర్తించారు. కెమెరాని పగలగొట్టే ప్రయత్నం కూడా చేశారు. తమని చూపిస్తుంటే కెమెరాని పక్కకు తిప్పుతుంది. ఒకసారి నిన్న ఆర్టీవీ పైన దాడి చేసే క్రమంలో అక్కడ జరిగినటువంటి ఆ దృశ్యాలను కూడా చూడండి. పెట్రిషా, అక్కడ ఏం జరుగుతోంది? కెమెరా మీద Don't drink and drive me, okay? Don't drink and talk to me like that. Please don't drink and... Yes, Patricia. మరిన్ని అప్డేట్స్ అందిస్తాను. పెట్రిషా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, అసలు ఏం జరుగుతోంది? ప్రభాకర్ని అరెస్ట్ చేశారా పోలీసు? ప్రభాకర్ దగ్గర నుంచి ఏదైనా విలువైనటువంటి దొంగతనాలకు సంబంధించి బంగారాన్ని కానీ డబ్బుని కానీ స్వాధీనం చేసుకున్నారా? నిన్న పబ్లోకి కేవలం ఆయన ఒక్కడే వచ్చాడా? ఇంకా ఆయనతో పాటు ఎవరైనా ఉన్నారా? అప్డేట్స్ ఏంటి?
ఎస్, నిన్న ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా నిన్న గచ్చిబౌలి అంతా కూడా కొంచెం ఉధృత వాతావరణం అనే చెప్పొచ్చు. పోలీసుల పైకి కాల్పులు జరిపిన ఒక గజ దొంగ అనే చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో మొన్నటికి మొన్న అఫ్జల్గంజ్లో జరిగింది, ఇప్పుడు గచ్చిబౌలి ప్రిజం పప్పుల్లో కలకలం రేగిందని చెప్పొచ్చు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని కూడా తెలుస్తుంది. భక్తుల ప్రభాకర్ ప్రిజం పబ్లో అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల మీద కాల్పులు జరిపారు. ఒకవైపు కానిస్టేబుల్ వెంకటరెడ్డి మరియు ప్రైవేట్ బౌన్సర్ కి తీవ్రమైన గాయాలు జరిగాయి. 2 రౌండ్ల పూర్తిగా ఫైరింగ్ అయ్యారు. ఒకవైపు చూసుకుంటే అతి కష్టం మీద సాహసం చేసి మరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తం మీద తెలుస్తుంది. ప్రిజం క్లబ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చిత్తూరు డిస్టిక్ లో సుమారుగా 100కు పైన దోపిడీలు, చోరీలు, ఇంటింటికి వెళ్ళి లాక్ వేసిన ఇంటిలకు కూడా చోరీలు చేయడం. ఒకవైపు డీసీపీ కూడా వినీత్ కూడా దీని గురించి చెప్పడం అయితే జరిగింది. ఒకవైపు 2017లో 4 కేసులు, సుమారుగా 2017లో పోలీసుల నుంచి తప్పించుకొని ఆ తర్వాత వైజాగ్లో తప్పించుకొని మళ్ళీ ఇప్పుడు ప్రిజంలో దొరికాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు, పోలీసుల పైకి కాల్పులు జరిపారు. ఇదంతా ఘటన అంతా కూడా ప్రిజం పబ్లోనే జరిగింది. ఒకవైపు దొంగని పట్టుకునే సమయంలో కానిస్టేబుల్ వెంకటరెడ్డికి మాత్రం తీవ్రమైన బుల్లెట్ గాయాలు జరిగాయి. ప్రైవేట్ బౌన్సర్కి కూడా జరిగాయి. ఒకవైపుకి కాల్పులతో బుల్లెట్ షూట్ సౌండ్ రాగానే భయప్రాంతాలకు గురయ్యారు పబ్ వాళ్ళందరూ కూడా తెలుస్తుంది. ఒకవైపు ప్రభాకర్ దగ్గర నుంచి క్లియర్గా కూడా చూడొచ్చు భయప్రాంతాలకు గురైన సిచ్యువేషన్ కనిపించింది. మరోవైపు కూడా ప్రభాకర్ నుంచి 2 తుపాకులు 24 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కాల్చి పాడిపోదాం అనుకుంటూ ప్రయత్నించారు. ఒకవైపు మనం విజువల్స్లో కూడా చూడొచ్చు అతనికి కానిస్టేబుల్కి మాత్రం కాళ్ళ దగ్గర మాత్రం బుల్లెట్ కాల్పులు ఒకవైపు షూట్ చేయడంతో హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. ప్రిజం పబ్లో ఉన్న ఒక బౌన్సర్కి కూడా బుల్లెట్ గాయం తగిలింది. ఒకవైపు దారుణం చేశారు, ఉధృత వాతావరణం క్రియేట్ చేశారు. భక్తుల ప్రభాకర్ అనే మోస్ట్ వాంటెడ్ గజ దొంగ అనే చెప్పొచ్చు. పోలీసుల పైననే కాల్పులు జరిగి ఒకవైపు పారిపోయే ప్రయత్నం చేసిన పోలీసులు చాకచక్యంగా ప్రీ ప్లాన్డ్గా అతను అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా ఇప్పటికే ఆ ప్రిజం పబ్కి అనేక సార్లు వచ్చుంటాడు అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తే రెగ్యులర్గా వస్తున్నారు. మీరు ఈ ఫోటో ప్రిజం పబ్కి ఇవ్వడం జరిగింది, ఇతను వస్తే మాత్రం మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే ప్రిజం క్లబ్ వాళ్ళు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో కొంచెం ఘర్షణ చోటు చేసుకుంది. మనం సీసీటీవీ విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. దేహశుద్ధి చేసి అంటే అక్కడ ఉన్న ప్రిజం పబ్ మేనేజ్మెంట్ అంతా కూడా అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించిన సిచ్యువేషన్. మరోవైపు కూడా పోలీసులు కూడా చాలా ప్రీ ప్లాన్డ్గా అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. 2017లో విశాఖపట్నంలో ఎస్కేప్ అయిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళకి కనిపించాడంటే ఇది 2025 అనే చెప్పొచ్చు. 2017లో 4 కేసులు, 2018లో 10 కేసులు, 2019లో 6 కేసులు, 2020లో సుమారుగా 10 నుంచి 15 కేసులు. అంటే ఇదంతా చూస్తుంటే కదా వందలాది కేసులు, నగదు, బంగారం, సిల్వర్, క్యాష్, ఒకవైపు హాస్టళ్ళకి చోరీలు చేయడం, ఆ తర్వాత ప్రజలను భయప్రాంతులకు గురి చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో చూసుకుంటే కూడా మేనేజ్మెంట్ ఏదైతే ప్రిజం మేనేజ్మెంట్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు. ఎందుకంటే అతి భయంగా పూర్తిగా చూస్తుంటే కూడా అతను అక్కడి నుంచి లోపలికి వెళ్ళే సమయంలో కూడా వీళ్ళు చెకింగ్ చేయలేరా అనే డౌట్ కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే 20 మెంబర్స్ నుంచి 30 మెంబర్స్ బౌన్సర్స్ ఉంటారు, ప్రైవేట్ బౌన్సర్స్, మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా పిస్తోల్ ఒక నాటు తుపాకీ ఎలా లోపలికి తీసుకెళ్లారు, బౌన్సర్స్ చెకింగ్ చెయ్యరా అంటే ఇప్పటికే హైదరాబాద్లో చూసుకుంటే కూడా డ్రగ్స్ కలకలం అని, ఫైర్ ఇదంతా ఇప్పుడు చూస్తుంటే కాల్పుల కలకలం అని చెప్పి ఇవంతా కూడా బయటికి వస్తున్న సిచ్యువేషన్లో ఎందుకని ప్రిజం మేనేజ్మెంట్ వాళ్ళు చెక్ చేయలేకపోయారా, అక్కడ ఏం జరిగింది, అతను లోపలికి ఎలా వచ్చాడు, ఆ గన్ను పెట్టుకొని లోపలికి వచ్చాడు అనే సిచ్యువేషన్లో చూసుకుంటే కూడా ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు చూసుకుంటే కూడా పోలీసుల అదుపులో అయితే ప్రభాకర్ ఉన్నారు. రాజేష్, చంటి, చిట్టి అంటూ ఇటువంటి పేర్లు పెట్టుకొని మారు పేర్లు పెట్టుకొని దొంగతనానికి పాల్పడతారు. సుమారుగా వందలాది కేసులు ఆ గజ దొంగ పైన ఉన్నాయని కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని కూడా పూర్తిగా గచ్చిబౌలి పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదంతా సిచ్యువేషన్ ఒకవైపు ఉంటే మరోవైపు కూడా రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఒక పోలీస్ ఆఫీసర్కి కాల్పులలో షూట్ జరిగింది, తీవ్రమైన గాయాలయ్యే, ఒక సిటిజన్కి ప్రైవేట్ బౌన్సర్కి కూడా గాయాలయ్యే. ఇదంతా రిపోర్ట్ చేస్తున్న సమయంలో మేనేజ్మెంట్ వాళ్ళు దురుసుగా
ప్రవర్తించిన సిచ్యువేషన్ మనం చూసాము, విజువల్స్ లో కూడా క్యాప్చర్ చేసాము. ఒకవైపు కెమెరాని ధ్వంసం చేస్తూ వీకెండ్ బిజినెస్ అంతా మీరు లాస్ చేస్తున్నారు, ఇంత బిజినెస్ రన్ అవుతుంటది, మీరు ప్రిజమ్ ని టెలికాస్ట్ చేయొద్దు, ఇక్కడనే జరిగిందని మీరు చెప్పొద్దు, ఫస్ట్ వెంటనే కవరేజ్ ఆపండి అంటూ మీడియా మీద విడుచుకుపడిన సిచ్యువేషన్ చూసాం. ఒకవైపు కెమెరా లైట్ కూడా పగలగొట్టారు, విజువల్స్ అంతా కూడా బ్లర్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉందంటే అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది కవర్ చేయకుండా, రిపోర్ట్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీద అయితే ప్రభాకర్ మాత్రం పోలీసుల అదుపులోకి ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ పెట్రిషియా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుమారుగా 100కు